మీ కుర్రవాళ్ళందరికీ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? మోసం చేయలేదా? అటువంటి మోసగాళ్ళకి మనం ఎలాగ బుద్ధి చెప్పాలా? రేపు ఎలక్షన్లో మనం సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ని మళ్ళీ జైలుకి పంపించే వరకు మీ యువత నిద్రపోవడానికి వీలేదు. అందుకే ఈవేళ ఈ కార్యక్రమం పేరు యువశక్తి. యువకుల తాలూకు శక్తి ఏంటో ఆ గుడ్డోడు అవినీతి పరుడు జగన్ రెడ్డికి మీరందరూ కూడా చూపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. చూశారు కదా నిన్న మొన్న పేపర్ అండి, పోయిన ఎలక్షన్కి ఏమో కోడికత్తి డ్రామా. కోడికత్తి చంద్రబాబు పొడిచాడు. కోడికత్తి అంత ఎంత ఉంటుంది, దాంతో పొడిచేసాడు చంద్రబాబు నాయుడు. జనాన్ని నమ్మించాడు, ఓట్లు వేయించుకున్నాడు. మళ్ళీ నిన్న మీటింగ్లో ఓడిపోతున్న అర్థమైపోయి ఎవడో అంటే చిన్న రాయితో కుట్టాడట. అదేమో చంద్రబాబు నాయుడే కొట్టించాడని చెప్తున్నాడు. ఇలా ఇంకా అయిపోయింది, జగన్ రెడ్డి నీ డ్రామా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నువ్వు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండు. నిన్ను జనం నమ్మే ప్రసక్తి లేదు. నిన్ను ఈ జనం అంతా ఒకటే నిశ్చయంతో ఉన్నారు. సిద్ధమా అంటున్నారు. జగన్ రెడ్డి నేను సిద్ధమా అంటున్నావు కదా, జనం కూడా సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధం? నిన్ను జైలుకి పంపించడానికి జనం అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతే సోదరులారా, మీరందరూ కలిసి భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో 24% నిరుద్యోగులు ఉన్న దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. ఉద్యోగాల్లో కాదు, ఉద్యోగాలు లేకుండా ఉన్న కుర్రవాళ్ళకి ఎక్కువ శాతం ఉన్న రాష్ట్రంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందామంటే నీ పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి జగన్ రెడ్డిలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అలాగే 4.5 ఏళ్ళలో రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలు వలసపోతున్నారు. ఈవేళ చాలా బాధాకర విషయం. నేను ఆ మధ్య కొన్ని జిల్లాలు తిరిగాను. డిగ్రీ చదువుకున్న కుర్రవాళ్ళు కూలి పనికి వెళ్తున్నారండి, ఉద్యోగాలు లేక. కూలి పనికి డిగ్రీ చదువుకున్న కుర్రవాళ్ళు, పాలిటెక్ కాలేజ్ చదువుకున్న కుర్రవాళ్ళు కూలి పనికి వెళ్తున్నారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలాగుందో ఒకసారి మీరు అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ చంద్రబాబు గారి టైంలో మీరు చూశారు, 5 ఏళ్ళలో 2 సార్లు డిఎస్సి నిర్వహించి 17,591 ఉద్యోగాలు ఇచ్చారని, ఎన్నికల ముందే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల పేరుతో యువత మోసం చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రం అంతా దోపిడీకి గురైంది. ఆ దోపిడీని మనం ఆఫ్ చేయాలి. మనం ఈ రాష్ట్రంలో పుట్టినందుకు రాష్ట్రం తాలూకు భవిష్యత్తును కూడా చూడవలసిన అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా ఒకటే కోరుకుంటాం, మేము మన టైంలో ఏదో జరగాలి. మేము ఉన్నా లేకపోయినా పలానా అయ్యన్న పోత టైంలోనో, లేకపోతే పలానా రమేష్ గారి టైంలోనో, పలానా రాజా గారి టైంలోనో ఒక మంచి పని జరిగిందిరా అని చెప్పి చెప్పుకుంటే చాలదా మనకని చెప్పి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను గర్వంగా చెప్పగలను, ఓడిపోతే ఓడిపోవచ్చు, రాజకీయాల్లో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. రేపు నామినేషన్ చేస్తే 10వసారి నామినేషన్ చేస్తున్నాను. అంత అదృష్టం అడుగుంటానండి. నాకు చిన్న వయసులో 25 సంవత్సరాల్లో నన్ను ఎమ్మెల్యే చేసింది నందమూరి తారక రామారావు గారు, మీ అందరికీ తెలుసు. దానికి మీ పెద్దలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఈ స్థాయిలో తీసుకొచ్చారు. రామారావు గారి దైవాలు ఈవేళ అనేక కార్యక్రమాలు చేసాం. నర్సీపట్నంలో 150 పడకల ఆసుపత్రి ఎవరి వల్ల వచ్చిందండి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? నర్సీపట్నం పాలిటెక్ కాలేజ్ ఎవరి వల్ల వచ్చింది? నందమూరి తారక రామారావు కాదా? నర్సీపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ మాకారపాలెంలో ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు వల్ల కాదా? నర్సీపట్నంలో ఐటీఐ కాలేజ్ ఎవరి వల్ల వచ్చింది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? పెదబొడ్డేపల్లిలో గురుకుల పాఠశాల ఎవరిచ్చారు? నందమూరి తారక రామారావు కాదా? ఇవన్నీ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము ఉండొచ్చు, పోవచ్చు, ఎన్నాళ్ళు బతుకుతాం. కానీ అయ్యన్న పోత టైంలో, తెలుగుదేశం టైంలో ఈ కార్యక్రమాలు జరిగాయని చెప్పుకునేటువంటి అవకాశం మాకు రావాలని కోరుకునే వ్యక్తులు మేము. అదే
నుంచి వచ్చారు రమేష్ గారు